హాయ్ అండి. మీలో ఎంతమందికి దిబ్బ రొట్టెలు, మినప రొట్టెలు, అల్లం రొట్టెలు, చల్ల రొట్టెలంటే ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా. మాకైతే చిన్నప్పుడు మనిషికొక్కళ్ళకి ఇలా దిబ్బ రొట్టెలైతే వేసి పెట్టేవాళ్ళు అండి. ఇడ్లీ పిండితో కానీ, దోస పిండిని వాడేసి దీన్ని ఐరన్ కడాయిలో నూనె కాస్త ఎక్కువ వేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసి వేసుకుంటే సూపర్ టేస్టీతో క్రిస్పీగా, క్రంచీగా చాలా బావుంటుంది. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ మీద వేశానండి ఇడ్లీ పిండితో. ఇది కూడాను సిమ్‌లో పెట్టేసి వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్‌లో అయితే కొబ్బరి చట్నీ చాలా బావుంటుంది. నేనిక్కడ వీడియోలో ఇస్తున్న వాటితో కొబ్బరి చట్నీ చేసుకున్నాను. కాస్త నువ్వులు ఎక్కువగా వేసుకుంటే హెల్తీ, టేస్టీ కూడాను. కాస్త వాటరు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని దీన్నైతే కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టేసుకుందామండి. పోపు పెట్టుకుంటే కొబ్బరి చట్నీ టేస్ట్ అనేది ఇంకా చాలా బావుంటుంది. మీలో ఎంతమందికి కొబ్బరి చట్నీ, దిబ్బ రొట్టెలు కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి మరి.